లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించండి. ఎంతో సుందరమైనవి ధరగిరులపై ఎంతో అందమైనవి, సంతతము పరమ జనకు ప్రేమను తెల్ప సంతసమందుచు సరిగా ప్రకటన చేయ, అంతటను పని భూని ప్రభునత్యంతముగ ప్రకటించి వసుధనంతమగు శుభవార్త జాటెడు వింతయగు బోధకుల పాదము. లెంతో సుందరమైనవి ధరగిరులపై ఎంతో అందమైనవి. మందమతులగు వారలు మూర్ఖత్వంబు నందు నిల్ల జనంబులు, వందుచు గుందుచు వనగిరి కందరము నందునున్న సకల మౌమోటు జనమెరుగా, పొందుగా ప్రభు యేసు సంగెడు సుందరం బగు సత్యవాక్యం అందుకొని చాటించుచుండెడు అందమగు బోధకుల పాదము. లెంతో సుందరమైనవి ధరగిరులపై ఎంతో అందమైనవి. మదిలో ప్రభుని నమ్మిన
ఉదయులై శుభవర్తమానము ముదమునను మదిలోన నిడికొని పదిలముగ ప్రకటించుచుండెడి విదితులగు బోధకుల పాదము. ఎంతో సుందరమైనవి హరగిరులపై ఎంతో అందమైనవి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. మన ఆత్మకు క్షేమం కలిగే ఆధ్యాత్మిక సువర్తమానములు, దేవుని వాక్యములు, దేవుని లేఖనాల్లోంచి, ఆయా భక్తుల జీవిత సాక్ష్యాల్లోంచి సాదృశ్యాలుగా మనకు అందించబడ్డాయి. మరి దావీదు భక్తుని జీవితంలోని సాక్ష్యాలు మన జీవితాన్ని పోల్చుకోవడానికి, సరి చేసుకోవడానికి, సవరించుకోవడానికి మరి దేవుడు అనుగ్రహించిన ఆనిముత్యాలు. కాబట్టి రండి, అందరం కలిసి ప్రార్థన చేద్దాం, దేవుని ధ్యానం చేద్దాం, దేవుని వాక్యాన్ని మరి పఠిస్తాం, పాటిస్తాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక వర్తమానములు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ, నీ లేఖనాల్లోంచి అనేక అంశాలు ప్రభావం మేము నేర్చుకుంటుండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, మొదటి 2 వచనాలు తర్వాత 3-4 వచనాల్లో, అనగా 3వ అధ్యాయం 3-4 వచనాల్లో డేవిడ్ డిక్లేర్స్ హిస్ కాన్ఫిడెన్స్. మొదటి 2 వచనాలు డేవిడ్ మేకింగ్ కంప్లైంట్ ఓవర్ హిస్ ఎనిమీస్. మరి 3-4 వచనాలు హీ డిక్లేర్స్ హిస్ కాన్ఫిడెన్స్. ఆయన యొక్క నమ్మకము కానీ, విశ్వాసం కానీ, నిరీక్షణ కానీ ఈ వాక్య భాగంలో మనకు కనబడుతుంది. 3వ వచనాన్ని చూస్తే, యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. ఆయన తన పరిశుద్ధ పర్వతం నుంచి నాకు ఉత్తరమిచ్చును. నీవే నాకు కేడముగాను. కేడము అనగానే డాలు అనే మాట కనబడుతుంది, కానీ ఇక్కడ వ్యాకరణ రీత్యా ఇక్కడ వాడబడిన ఆ మాటను జ్ఞాపకం చేస్తే, కేడం అంటే కేవలము ముందు పట్టుకున్నటువంటి ఒక షీల్డ్ మాత్రమే కాదు, తన చుట్టూ ఒక కవచం. తన చుట్టూ ఒక కవచం, ఆయన చుట్టూ ఒక కవచం ఉందని, ఆ కవచముగా నువ్వు ఉన్నావు. నా శత్రువులు నన్ను బాధిస్తున్నారు, వేధిస్తున్నారు, కానీ నా చుట్టూ నువ్వు కవచం వేశావు. ఎదురుగా మాత్రమే కాదు, నా పక్కలో కానీ, నా వెనక కానీ చుట్టూ నా కవచం, ఒక కంచె వేసి ఉన్నావు. ఒక కంచె వేసి ఉన్నావు. దేవుడు అనుగ్రహించే భద్రత అనేది ఒకవైపు నుంచి మాత్రమే కాదండి, అన్ని వైపుల నుంచి కలిగే ఆ భద్రత దేవుడు అనుగ్రహించి. ఎలీషా రాజుల గ్రంథంలో 2వ గ్రంథంలో సిరియా సైన్యం వచ్చినప్పుడు ఆ ఎలీషా ఒక పనివాడు, అయ్యా శత్రు సైన్యం వచ్చింది, మన చుట్టూ వచ్చేసింది, ఇంకా మన మీదకే వస్తున్నారు, మనల్నే వెతుక్కుంటూ వస్తున్నారంటే, దేవా వీడి కళ్ళు తెరవమంటాడు. మనకు తెలిసిన వృత్తాంతమే కాబట్టి చెప్తున్నారు. దేవా వీడి కళ్ళు తెరవమంటే వాడి కళ్ళు తెరవగానే వారి చుట్టూ ఒక అగ్ని కంచె వేయబడి. సో మన భౌతిక నేత్రాలకు కనిపించకపోవచ్చు, కానీ దేవుని ఆశ్రయించిన బిడ్డల చుట్టూ ఆయన కంచె వేసి ఉంటాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దట్స్ ద ప్రామిస్. సో నన్ను బాధించువారు అనేకులు, దేవుని వల్ల వానికి రక్షణ దొరకదని వారు అనుకుంటున్నారు, కానీ నా చుట్టూ నువ్వు కంచె వేసి ఉన్నావు. అటువంటి శ్రమ అనుభవాల మధ్య, అటువంటి ఇబ్బందికరమైన అనుభవాల మధ్య, మరి అటువంటి సవాళ్ళతో కూడిన అనుభవాల మధ్య ఫెయిత్ ఎక్స్ప్రెషన్ అనేది నిజంగా ఆశీర్వాదాన్ని కలిగింపచేస్తుంది, ఆనందాన్ని కలిగించేస్తుంది, ఆశ్చర్యాన్ని కూడా కలిగించేస్తుంది. నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు.
అనగా అప్పటి వరకు దావీదు కలిగిన శ్రమ అనుభవాల ద్వారా దావీదు తల దించుకొని ఉన్నాడు. కారణం ఏంటంటే నాతాను ప్రవక్త వచ్చి స్పష్టంగా చెప్తాడు, ఆ మనుష్యుడవు నీవే, కానీ నీవు చేసిన అపరాధానికి మూల్యము నువ్వే చెల్లించాలి. నిశ్చయముగా ఆ మనుషుడు మరణమునకు పాత్రుడు అంటూ దావీదు చెప్పినప్పుడు ఆ మనుషుడు నీవే, కానీ నీవు చెప్పిన ఆ శిక్షలు అన్నీ కూడా నువ్వు భరించాలి. సో ఆ నేపథ్యంలో ఆ దావీదు ఆ శిక్షలన్నీ కూడా దేవుడు అనుమతించినవి అన్న భావనతో ఆ శిక్షను భరిస్తూ, ఈ శిక్ష నన్ను క్రమశిక్షణలోనికి నడిపించడానికే అన్న భావన నేపథ్యంలో ఆ క్రమశిక్షణకు తను తాను సమర్పించుకుంటున్నాడు తప్ప ఆ శిక్షను బట్టి బాధపడడం కానీ నిందించడం కానీ కృంగిపోవడం కానీ జరగదు. ఈ అనుమతించబడిన ఈ శిక్ష, నేను చేసిన అపరాధములకు దేవుడు అనుమతించిన ఈ శిక్ష నన్ను క్రమపరచడానికే, ఇంకొక మాట చెప్తే నన్ను శుద్ధీకరించడానికే. ఆ మొదటి 2 వచనాలు చెప్పినప్పుడు చెప్పాను నేను, ఆ బంగారాన్ని భూమిలోంచి తీస్తారు. ఆ భూమిలోంచి తీయబడ్డప్పుడు ఆ బంగారం మట్టి మలినమంతా ఉంటుంది. సో ఆ కంసాలి ఆ అగ్నిలో కాలుస్తున్నప్పుడు అది కరిగి నీరవుతుంది. ఆ కరిగి నీరైనప్పుడు మరి తెలియకుండానే ఆ మలినము మట్టి అంతా కూడా పక్కకి వెళ్ళిపోతుంది. మేలిమి బంగారం బయట ముద్ద వస్తుంది. బయటకి నీరైపోయిన ఆ బంగారు ముద్ద అది ముద్దగా మారిన తర్వాత అందులో కల్మషాలు అన్నీ పోయిన తర్వాత దాని ఏ రూపంలోనికి. కాబట్టి శ్రమలు అనేవి అందుకే పేతురు భక్తుడు అంటాడండి, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష చేత పరీక్షించబడు కదా. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష చేత. సో శ్రమలు విశ్వాస జీవితంలో క్రమపరచడానికి, క్రమశిక్షణకు, లేకపోతే తాను తెలుసో తెలియకో చేసిన అపరాధములకు తగిన పరిహారాన్ని ఇక్కడే చెల్లించడానికి దేవుడు అనుమతించింది. సో ఆ వాస్తవాన్ని దావీదునకు నాతాను ప్రవక్త స్పష్టంగా చెప్పాడు కాబట్టి బాధించువారు అనేకులు ప్రభువా, నాను హేళన చేస్తున్నారు ప్రభువా, నీ వల్ల నాకు రక్షణ దొరకదని వారు చెప్తున్నారు ప్రభువా. వారికి తెలియదు విషయం ఏంటంటే నీవు నాకు కేడంగా ఉన్నావు, నా చుట్టూ కవచంగా ఉన్నావు నువ్వు. మన జీవిత సాక్ష్యాల్లో కూడా చాలాసార్లు దేవుని ప్రజలుగా దేవుని నామము ధరించినందుకు పడే శ్రమలు, పాపము చేసేందుకు పడే శ్రమలు కాదండి, దేవుని నామము ధరించినందుకు పొందే శ్రమలు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో పర్వత ప్రసంగంలో ఆయన అంటాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి. చాలా చక్కని మాట అండి. ఆ పర్వత ప్రసంగంలో ధన్యతలను చెప్తూ చివరిగా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లో పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, ఎందుకంటే పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది. ఇక్కడ మనము క్రమశిక్షణలోనికి వచ్చామంటే ఆ క్రమశిక్షణ ద్వారా అపవిత్రమైనవన్నీ కూడా పక్కకు తొలగించబడతాయి. దేవుడు ఒక ప్యూరిఫైడ్ వెజల్ వలె నన్ను స్వాగతిస్తాడు. అక్కడ మన ఫలం అధికమవుతుంది. కాబట్టి నా అతిశయాస్పదం అనగా నేను ఈ శిక్షను అనుభవిస్తూ కూడా ఈ శిక్షను అనుమతించిన దేవుని యందు నేను అతిశయించుతున్నాను. నేను మరలా చెప్తాను, ఈ శిక్షను అనుభవిస్తూ కూడా అనుమతించిన దేవుని యందు అతిశయించుచున్నాను. ఎందుకంటే ఈ శిక్షను భరించుచునే నన్ను నేను పవిత్రీకరించుకుంటున్నాను, పవిత్రపరచబడుతున్నాను, పరిశోధించబడుతున్నాను. దేవుని చేత అంగీకారయుక్తమైన రీతిగా నేను మలచబడుతున్నాను, మార్చబడుతున్నాను. సో ఐ లవ్ దిస్ టెస్ట్. షడ్రక్ మెషక్ అబేద్నెగోను నెబుకద్నెజరు అగ్నిగుండంలో వేయాలని వారి దగ్గరికి వచ్చినప్పుడు వారు చెప్తున్న మాట, రాజా, మేము సేవించుచున్న మా దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలోంచి రక్షించగల సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినను సరే నీ ప్రతిమకు మొక్కము అంటారు.
దే నో, వారి చుట్టూ కవచం ఎవరో వారికి తెలుసు. ఈ శ్రమల్లో నేను ప్యూరిఫైడ్ వెజల్ లాగా బయటికి వస్తానని తెలుసు వారికి. ఈ శ్రమ ద్వారా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నేను మార్చబడతాను, మలచబడతాను అన్న విషయం తనకు తెలుసు. సో దే వర్ ఇన్వైటింగ్ ద సఫరింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్, ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, ఆ అగ్ని గుండములు 4వ వ్యక్తి కనబడినప్పుడు రాజు ఆ మంటను ఆపివేసి బయటికి తీసుకుని వచ్చి, ఈ విధముగా రక్షించగలిగిన ఈ దేవుడు వంటి దేవుడు ఇంకెవరైనా ఉన్నారా? వీరి దేవుడే దేవుడు అంటాడు, వీరి దేవుడే దేవుడు అంటాడు. అనగా అన్యజనుల మధ్య ఒక సాక్ష్యం, సాదృశ్యంగా నిలబడుతుంది. గాడ్ వాజ్ ప్రైజ్డ్, గాడ్ వాజ్ రికగ్నైజ్డ్, గాడ్ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ద గ్రేటెస్ట్ గాడ్ బికాస్ ఆఫ్ ది సఫరింగ్ ఆఫ్ ది ఫెయిత్ఫుల్. విశ్వాసుల శ్రమ ద్వారా. కాబట్టి నీవే నాకు అతిశయాస్పదముగా ఉన్నావు, నా తల ఎత్తువాడవుగా ఉన్నావు, తల దించుకునేవానిగా చేయలేదు నన్ను. శ్రమలు కలిగినప్పుడు ఆ వారు వీరు అవమానంగా మాట్లాడుతున్నప్పుడు తల దించుకొని పోవడం కాదు, తల ఎత్తువాడవుగా ఉంటావు. ఒకవేళ వారి హేళన బట్టి, తూలన బట్టి వారు అవమానపరుస్తున్నప్పుడు తలదించుకొని పోతున్నావేమో, కానీ దేవుడు అల్టిమేట్లీ, అంతిమంగా నీవు తల దించుకున్న చోటనే తల ఎత్తువాడుగా ఉంటాడు. నిన్ను నీ విశ్వాసాన్ని బట్టి నీ దేవుని హేళన చేసిన వారే, నీ విశ్వాస పటిష్టతను బట్టి వీరి దేవుడు నిజమైన దేవుడు, అందుకే వీరి విశ్వాసం గట్టిగా ఉందంటూ నిన్ను హెచ్చించి గణపరిచే పరిస్థితి కలుగుతుంది. సో దావీదు జీవితంలో ఆ నమ్మకం, ఆ సాక్ష్యం, ఆ కాన్ఫిడెన్స్, ప్రభువా నా శ్రమలో నన్ను వదిలిపెట్టవు, శ్రమను అనుమతించావు నేను చేసిన పొరపాట్లకు, కానీ శ్రమలో నన్ను విడిచిపెట్టవు. ఇందాక బంగారం గురించిన ఒక సాక్ష్యం చెప్పాను కదా, సాదృశ్యం చెప్పాను కదా. సో ఆ బంగారు ముద్ద ఆ అగ్ని కొలిమిలో కాల్చబడుతున్నప్పుడు, పరీక్షించబడుతున్నప్పుడు గమనించాల్సిన ఒక వాస్తవం ఏంటంటే, ఆ ముద్ద కారుతో, అనగా ఒక పట్టగారు లాంటి కారుతో పట్టబడుతుంది. ఆ కారు ఆ కాల్చే వ్యక్తి చేతిలో ఉంటుంది. అనగా ఆ ముద్ద కాల్చబడుతున్న ఆ ముద్ద ఎవరి స్వాధీనంలో ఉంది, ఎవరి చేతిలో ఉందంటే ఆ కాల్చే కంసాలి చేతిలో ఉంది. ఆ కారుతో అటు ఇటు తిప్పుతూ ఆ ముద్దలోని మలినాన్ని తొలగింపచేస్తుంటాడు. కానీ అల్టిమేట్లీ ఆ ముద్ద మరి దానికి కావలసిన శ్రమను, లేకపోతే ఆ శోధనను, లేకపోతే ఆ క్రమశిక్షను పొందిన తర్వాత ఆ కారుతో తీసుకుని వచ్చి అతను ఏం చేస్తాడంటే ఆ ముద్దను నీళ్ళలో ముంచుతాడు. సో ఇన్ స్పైట్ ఆఫ్ ద సఫరింగ్, ఫర్గెట్ నాట్, యు ఆర్ ఇన్ ద వెరీ హ్యాండ్ ఆఫ్ గాడ్ who can save you out of the tribulations and suffering and give you a chilling atmosphere. కారుతో కాల్చబడుతున్నప్పటికీ కూడా. కాబట్టి నా తల ఎత్తువాడవు నీవే అంటూ నేను మొర్రపెట్టినప్పుడు పరిశుద్ధ పర్వతముల నుండి నీవు నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. నేను మొర్రపెట్టినప్పుడు 34వ కీర్తన మనకి చాలా ఇష్టమైన కీర్తన, నాకు చాలా ఇష్టమైన కీర్తన కూడా. చాలా కీర్తనలు, కొన్ని కీర్తనలు చాలా ఇష్టమైన కీర్తనగా నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదమంటూ, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుంచి అతని విడిపించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. సో యెహోవా నాకు కవచం అంటాడు. ఇక్కడ కీర్తనగారు అంటే ఆ కవచం ఎవరో కాదు, ఆయన దూతలే నా చుట్టూ ఉండి కాపలా కాస్తూ ఉంటారు. సో ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుంచి అతని విడిపించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను. యెహోవా వారిని రక్షించడు, యెహోవా నుంచి వారికి రక్షణ దొరకదని వారు అనుకుంటున్నారు, కానీ నీవు నీ దూతలు పంపించి నన్ను రక్షిస్తావు. దట్స్ మై కాన్ఫిడెన్స్. నా కంప్లైంట్ ఏంటంటే, వారు నిన్ను ఎరుగని వారు, లేకపోతే నిన్ను విడిచిన వారు యెహోవాను వారికి రక్షణ దొరకదని అంటున్నారు. కానీ నా నమ్మిక, నా విశ్వాసం ఏంటంటే,
యెహోవా నాకు రక్షణ దొరుకుతుంది, యెహోవా తన దూతలను పంపించి నన్ను రక్షిస్తాడు. సో డేవిడ్, ఇన్ స్పైట్ ఆఫ్ ది సఫరింగ్స్ he was having in his life, he was enjoying or entertaining the support from God. దేవుని ద్వారా ఆ కాపరత్వాన్ని పొందుతున్నాననే భావన మరి 2 వచనాల్లో మనకు కనబడుతుంది. నన్ను బాధించువారు అనేకులు, దేవుని వల్ల వానికి రక్షణ దొరకదు అని వారు అనుకుంటున్నారు, కానీ నన్ను రక్షించేవాడు నీవే. నా చుట్టూ నువ్వు కవచం వేస్తున్నావు. ఆ కవచం ఎవరో కాదు, యెహోవా యందు భయభక్తులు గల వారి కోసం ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తాయి. ఆ దూతలు నా చుట్టూ కవచం వలె ఉన్నారు. దట్స్ అ కాన్ఫిడెన్స్. వాట్ ఎ గ్రేట్ కాన్ఫిడెన్స్ డేవిడ్ హ్యాడ్ ఇన్ హిస్ లైఫ్. అండ్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఆర్ సచ్. మనకు కూడా మన జీవితంలో కూడా అటువంటి శ్రమలు, అనుభవాలు కలిగినప్పుడు, విశ్వాస సంబంధమైన శ్రమలు కలిగినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అనేది మనము కలిగి ఉండాలి. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక సూచనలు బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నీ వాక్యములోంచి ప్రభు అనేకమైన సత్యాలు ఆ వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుని అనుసరించుటకు మీరు చూపిన కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖన సారాంశాన్ని ప్రభా దావీదు జీవిత ఆధారంగా మేము కూడా మా జీవితాలకు అన్వయించుకున్నట్టుకు మీ కృప దయచేయండి. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.